బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనతో శాసనమండలి హోరెత్తింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. మండలి చైర్మన్ పోడియాన్ని ముట్టడించి కాళేశ్వరం కమిషన్ నివేదికను చింపేశారు. రాష్ట్రాన్ని బాగు చేస్తే సీబీఐ కేసులా అంటూ నినాదాలు చేశారు. రాహుల్కు సీబీఐ వద్దు, రేవంత్కు సీబీఐ ముద్దు అంటూ నినదించారు. జై తెలంగాణ నినాదాలతో మండలి హోరెత్తింది. నిన్న అసెంబ్లీలో ఆమోదించిన 4 బిల్లులను బీఆర్ఎస్ సభ్యుల నిరసన మధ్యనే ప్రభుత్వం మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకుంది. అనంతరం చైర్మన్ శాసన మండలిని నిరవధికంగా వాయిదా వేశారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనతో శాసన మండలి హోరెత్తింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. మండలి చైర్మన్ పోడియాన్ని ముట్టడించి కాళేశ్వరం కమిషన్ నివేదికను చింపేశారు. రాష్ట్రాన్ని బాగు చేస్తే సీబీఐ కేసులా అంటూ నినాదాలు చేశారు. రాహుల్కు సీబీఐ వద్దు, రేవంత్కు సీబీఐ ముద్దు అంటూ నినదించారు. జై తెలంగాణ నినాదాలతో మండలి హోరెత్తింది. నిన్న అసెంబ్లీలో ఆమోదించిన 4 బిల్లులను బీఆర్ఎస్ సభ్యుల నిరసన మధ్యనే ప్రభుత్వం మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకుంది. అనంతరం చైర్మన్ శాసన మండలిని నిరవధికంగా వాయిదా వేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, కాళేశ్వరం సంబంధించిన రిపోర్టు వ్యతిరేకిస్తూ సిబిఐకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున కూడా నిరసన చేపట్టారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి కూడా అటు నల్ల కండువాలు ధరించి తమ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు అటు ఘోష్ కమిషన్ రిపోర్టుకు సంబంధించి కూడా ప్రజలను చింపేసి కూడా పెద్ద ఎత్తున కూడా తమ నిరసన కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు బడేబాయ్ చోటేబాయ్ ఏకే కాళేశ్వరం రిపోర్ట్ ఏకే అంటూ కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు తమ నిరసన చెప్పారు. రాహుల్ గాంధీకి మాత్రము సిబిఐ వద్దు, రేవంత్ రెడ్డికి సిబిఐ ముద్దు అంటూ కూడా నినాదాలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం ఖచ్చితంగా కాళేశ్వరం సంబంధించిన రైతులకు మేలు కలిగేలా కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతంగా ప్రాజెక్టు నిర్మించారు. 1000 ఎకరాలకు సంబంధించి ఆ పంట సాగు జరిగింది. అయితే దానికి సంబంధించిన నష్టం సంబంధించి దాన్ని భూతద్దంలో చూసే ప్రయత్నం చేశారు. దాదాపు 600 పేజీల నివేదిక తయారు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నట్టు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసన మండలిలో పెద్ద ఎత్తున కూడా నిరసన కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మండలి చైర్మన్ పోడియం చుట్టుముట్టి కూడా నిరసన కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా తమ సమస్యలకు సంబంధించి తాము ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన రిపోర్టు సిబిఐని కూడా వ్యతిరేకిస్తున్నామంటూ కూడా సరాసరిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిరసనల మధ్యనే మండలిలో 3 బిల్లులు కూడా ఆమోదం కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి శాసన మండలి నిరవధిక వాయిదా పడింది. అక్కడి నుంచి నేరుగా గన్ పార్క్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వచ్చారు. ఇక్కడ తమ నిరసన చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అటు కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు సంబంధించి ఉపయోగపడేలాగా నిర్మిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గత 20 నెలల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై అటు మస్బూస్ మారేడుగా చేసింది తప్ప రైతుల ప్రయోజనాలు పట్టడం లేదంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన అయితే కొనసాగుతా ఉన్నది. రైట్ మహేష్, థ్యాంక్ యూ.